మనం ఆల్రెడీ ప్రస్తావించిన బ్రేకింగ్ సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల ప్రకటన వచ్చింది. వేతనాల పెంపుపై పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయాన్ని నిర్మాతలు ప్రకటించారు. సినీ కార్మికులకు 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు 2000 లోపు ఉన్న వారికే వేతనాలు పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందులో కూడా 3 కండిషన్స్ మనం చూస్తే మొదటి సంవత్సరం 15% పెంచబోతున్నారు. రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం మరో 5%, అంటే 25% వేతనాల పెంపుకు నిర్మాతల నిర్ణయం అయితే జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 2000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరు డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అది పర్ డే 2000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి మనకి. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టీస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి, దిస్ ద క్లారిటీ. రైట్, ప్రస్తుతం డిబేట్లో ఉన్నారు ఫిల్మ్ మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి చంద్రకళ గారు. దాదాపు 5వ రోజుకు చేరుకుంది. కొంత ఫలితం వచ్చినట్టుగా కనిపిస్తోంది. నిర్మాతల నిర్ణయంపై మీరేం చెప్తారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. 1000 లోపు వేజ్ ఉంటే స్ట్రైట్ అవే ఇప్పుడు 20% పెంచబోతున్నారు. రెండో సంవత్సరం ఎలాంటి పెంపు ఉండదు, మూడో సంవత్సరం 5% పెంచుతారు. అంటే ప్రతిరోజు మీరు తీసుకునే వేజ్ 1000 లోపు ఉంటే, 2000 లోపు ఉన్న వాళ్ళకి ఈ మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% పెంచబోతున్నారు. నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు 20% పెంచుతామంటున్నారు కదా సార్. 20% అనేది 1000 లోపల ఉన్న వాళ్ళకి. అవును, ఇప్పుడు మహిళా వర్కర్స్ కి ఒక 1020 రూపాయలు ఉంది కాల్ సీట్ వచ్చి. ఇప్పుడు 1000 రూపాయలలో 200, 20% అంటే 200 రూపాయలు. ఈ 200 రూపాయలులో పెంచితే 1200 అవుతుంది సార్ ఓన్లీ వేతనం. ఈ 1200లలో ఈ ఇల్లు ఎలా గడుస్తుంది సార్? షూటింగ్ 30 days ఉండదు అసలు, నెలలో 30 రోజులు అసలు ఉండదు. మా అంటే 10 రోజులు 15 రోజులు, ఒక్కొక్క నెల 5 రోజులే దొరకవచ్చు ఒక లేడీస్ కి. ఆ 5 రోజులలో 10 రోజులలో డబ్బులు ఏం సరిపోతాయి సార్? ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. చాలా వరకు మహిళా వర్కర్స్ కి భర్త లేనోళ్ళే ఉన్నారు సార్. మేము ప్రొడ్యూసర్లకు వేడుకునేది గిట్లా అదే. భర్త లేనోళ్ళు, ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. కుటుంబాన్ని మగవాళ్ళలాగా పోషించే వాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు లేడీస్. ఇప్పుడు వాళ్ళు చేసుకొస్తేనే ఫ్యామిలీ బతకాలి, రెంట్ కట్టాలి, ఈ హాస్పిటల్ ఖర్చులు, ఈ ఇబ్బందులన్నీ పడాలి. ఈ 10 రోజుల షూటింగ్లో మేము ఎలా బతకాలి మీరే చెప్పండి సార్. ప్రొడ్యూసర్లనే నేను అడుగుతున్నాను. ఈ 20% పెంచినా మాకు మహిళలకి ఏం సరిపోతుంది? ఇల్లు కిరాయి కడితే తిండికి వెళ్ళట్లేదు, తిండికి వెళ్తే పిల్లల బుక్స్లు కొనడానికి ఇట్లా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఏదో బదులు అక్కడ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ పక్కన 1000 లోపు ఉన్న వాళ్ళకి 20%, 2000 లోపు ఉన్న వాళ్ళకి 15% అన్నారు. అంటే ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా నిర్ణయం పైన? మేమేమంటున్నాం అంటే సార్, ఓన్లీ ప్రొడక్షన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఏది డిమాండ్ చేయలేదు. మా కష్టము ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి అందరికీ తెలుసు. పొద్దున 4 గంటలకు లేస్తే 12 అవుతుంది, 11 అవుతుంది. టైమింగ్ అంటూ ఉండదు. మా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఇట్లా మేము ఉంటున్నాం. అందువల్ల మాకు ఇల్లు గడవట్లేదు సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రెంట్లు కట్టలేకపోతున్నాం, పిల్లల్ని గిట్లా చదివించుకోలేకపోతున్నాం. మాకు ఎవరు సాయం చేయరు. మేము కష్టపడితేనే ఇవన్నీ మేము చేసుకోవాలి. ఈ అప్పులు తెచ్చుకొని తినడం వల్ల ఇట్లా మా వల్ల ఇబ్బందులు అవ్వక పిల్లల్ని చదివించలేదు. మేము ఏం కోరుకోవట్లేదు సార్. 30% అన్నా మాకు పెంచి, సరే ఒక 1 year తర్వాత మళ్ళీ మీకు తోచినంత మాకు పెంచండి.
5% 1000 లోపు 20% పెంపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది 2 సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్తున్నారు సార్. 2 years. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు 20% పెంచుతున్నారు సార్. మామూలుగా వాళ్ళకంటే ఇప్పుడు దగ్గర దగ్గర 1500 లోపల ఉన్నారు, 2000 లోపల ఉన్నారు. వాళ్ళకి ఈ 20% పెంచినా సరిపోతుందండి. మాకు ఎక్కడ సరిపోతుంది సార్? 1000 లోపల వచ్చిన వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది 200 రూపాయలు? ఓకే బసిరెడ్డి గారు కొంచెం అర్థం బసిరెడ్డి గారు మనం ఇందాక చంద్రకళ గారు మరి ఇప్పుడు మీరేం కోరుతారా? ఎందుకంటే నిర్మాతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు, ఎలాంటి రిప్రజెంటేషన్ వెళ్ళిందో తనకు తెలియదని రాజ్ కందుకూరి గారు అంటున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు ప్రకటించిన ఆ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్కి ఫెడరేషన్ తరపున సినీ వర్కర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనేది ఇప్పుడు తెలియాలి. అవును సార్. మీరు వాటికి ఓకే అనుకుంటే ఈ సమ్మెకి బ్రేక్ పడినట్టే. లేదు ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఏదైనా కోరుకుంటున్నారంటే ఇంకా సమ్మె కంటిన్యూ అవుతుంది. మీరేం చెప్తారు? వాటికి ఓకేనా లేదంటే మళ్ళీ ఈ అభ్యంతరాలతో మళ్ళీ ఏమైనా నిర్మాతల్ని కలుస్తారా, చాంబర్ని కలుస్తారా? ఇప్పుడు టీవీ ఛానల్ దారునో ఎలానో చూస్తారు సార్. ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూడరు అంటూ ఏం లేదు, చూస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు 20% పెంచుతామన్నారు, దాంట్లో ఇంకొక 10% మా లేడీస్ వరకు, మహిళల వరకు వాళ్ళ చెల్లెలాగనో అక్కలాగనో భావించి మాకు కొంచెం పెంచితే మా పిల్లలకి ఏదో చదువుకున్న బుక్కులకో లేకపోతే దేనికో వాళ్ళ లంచ్ బాక్స్కో దేనికో ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల్లాగా అనుకోండి. అలాగ కొంచెం దయదలిచి 30% చేస్తే వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ప్రొడ్యూసర్ వాళ్ళకి నేను కోరుకునేది అదే. ఓకే, ప్రొడక్షన్ అంటే చాలా కష్టం. అది ప్రొడ్యూసర్లకి ఇట్లా ఫెడరేషన్ నాయకులకి ఇప్పుడు చెప్తారా? చెప్తాను సార్, నేను అనిల్ గారికి చెప్తాను. అలాగనే సార్ వాళ్ళకి ఇట్లా ఇప్పుడు టీవీ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు మా బాధ అనేది వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇట్లా తెలిసిపోతుంది. ఇప్పుడు అడిగేది ఓన్లీ లేడీసే కదా, మహిళలే కదా అన్నట్టుగా వాళ్ళు కొంచెం ప్రేమతోటి మా మీద దయపెట్టి చూసి పెంచితే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏముంది సార్? ఓకే, వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. వాళ్ళ సినిమాలకి ఇట్లా ఇట్టు కావాలని మేము ఎంతో కోరుకుంటాం, దేవుళ్ళకి ఇట్లా మొక్కుకుంటూ ఉంటాం. మా పిల్లలు ఎలా బాగుండాలనో వాళ్ళు ఇట్లా బాగుండాలనే మొక్కుతూ ఉంటాం. మీరు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మీరు లేరు. అదే సార్, చాలా సందర్భాలు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది, అందుకు మొన్న కూడా రాజ్ కందుకూరి గారు, బసిరెడ్డి గారు ఇదే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కూడా అదే ధోరణి ప్రదర్శించారు. అది ఏంటంటే మనం ఏదో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి సార్, ఎందుకంటే వాళ్ళ అవసరం మాకుంటుంది, మా అవసరం వాళ్ళకు ఉంటుంది అనేది అది వాస్తవం. రాజ్ కందుకూరి గారు అంటే దాదాపు మరి ఫెడరేషన్ తరపున కొంత యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం అయితే కొంత కనిపిస్తుంది ఈ వాతావరణంలో. ఎందుకంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం సంబంధించి దాదాపు 25% పెంపుకి నిర్ణయం అయ్యింది. అలాగే 1000 లోపు 20% స్ట్రైట్గా నిర్ణయం అయింది. అయితే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే కనీసం మహిళా వర్కర్స్ వరకు కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుకుంటున్నారు. 1000 లోపు ఉన్న వాళ్ళకి 20% అంటే 200 పెరుగుతుంది కాబట్టి కనీసం 30%